Audio Jungle. Audio Jungle. మీ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నా కానీ మీ మనముతో తీసుకోవాలని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే దేవరాం జరుగుతారు మీ మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వాదం మనం తెలియకుండా మనతో ఆవుంటారు సార్. ఎందుకంటే ఎక్కువ టైం లేదు సార్, చాలా తక్కువ ఉంది కానీ ధన్యవాదాలు సార్. సార్ నేను ఆధ్యాత్మికంగా 23 సంవత్సరాలు ఉన్నాను. మీ చుట్టూ బ్లాక్ హ్యాట్ కమాండ్స్ ఉంటారు. అది కాకుండా ఇంట్లో ఒక విషయం చెప్పాలి సార్, ఎవరు తెలియని విషయం. ఒక మనిషి తన అంతరంగాన్ని తన చైతన్యంతో మేలుకొల్పి తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 103వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మే 27, 28 తారీఖున లక్షలాది మందితో జరిగే మహానాడు కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 2026వ సంవత్సరంన వర్చువల్ పద్ధతిన, డిజిటల్ పద్ధతిన ప్రతి కార్యకర్తకు దగ్గరగా వినియోగించుకునే విధంగా ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీని ఇప్పటి వరకు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు తెలంగాణలో కానీ అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆనాడు ఎన్టీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ₹2 కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పటేల్ పట్వారి వ్యవస్థను రూపుమాపడం కానీ, మండలి వ్యవస్థీకరణ తీసుకురావడం కానీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అలాంటి మహానుభావునికి ఈరోజు మేము పుట్టినరోజు సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి ఫాతిమనగర్ క్లస్టర్లో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ అదృష్టం వరంగల్ జిల్లా తరఫున నాకు రావడం చాలా గొప్పగా భావిస్తున్నాను. పుట్ట రజనీకాంత్, వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మహానుభావుడు, యుగ పురుషుడు, నభూతో నభవిష్యత్. స్వర్గీయ రామారావు గారి వ్యక్తి పుట్టలేడు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని చెప్పి సినిమా రంగంలో అనేక సుసంపన్నమైన జీవితం గడుపుతున్నప్పటికీ కూడా పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మార్చి 29, 1982 ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుకూలంగానే ఆయన అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మాండలిక వ్యవస్థ, పటవారీ వ్యవస్థ రద్దు చేస్తూ మహిళలకు, రైతులకు, యువకులకు అనేక సంక్షేమం ఏర్పరిచిన వ్యక్తి మహానుభావుడు, యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారి వారసుడు నారా చంద్రబాబు నాయుడు గారు, వారి తనయుడు లోకేష్ బాబు గారు యువతరానికి స్ఫూర్తి, అనేకంలో యువతలు పెంచిన వ్యక్తి లోకేష్ బాబు గారు. ఈ రకంగా వరంగల్ క్లస్టర్లో మహానాడుకు ఇన్ఛార్జి పుట్ట రజనీకాంత్ గారికి ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, బక్క నరసింహ సార్కు, అరవింద్ సార్కు, నర్సిరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర అధ్యక్షుడి ముందా వెంకటరాజన్ గౌడ్ తెలంగాణ.